ఇదిగోండి, ఇవి రాగులు మొన్న చూపించాను కదా, నానబెట్టేసిన తర్వాత మొలకలు రావడానికి 2 days టైం పట్టిద్ది. చూడండి, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మంచిగా ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇది పౌడర్ ప్రిపేర్ చేసుకొని గిర్నికి పోయి పిండి చేసుకోవాలి. పిండి చేసుకుంటే మంచిగా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా హెల్దీ. ఇది జావా రాగి మాల్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. జావ కాసుకోవచ్చు, లేకుంటే వేడి వేడి పాలల్లో 1 స్పూన్ వేసుకొని పట్టిక బెల్లం వేసుకొని, షుగర్కు బదులు లేకుంటే బెల్లమైనా వేసుకొని కలిపేసుకొని మంచిగా తాగొచ్చు. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది ఇది వేయించేటప్పుడు. చూడండి, చాలాసేపు పట్టిద్ది వేయించడానికి. చాలా ఉన్నాయి. ఇంకా మొత్తం 8 kgs రాగులను తీసుకున్నాను. సజ్జలు, జొన్నలు కూడా మాది వైట్ జొన్నలు. చాలా హెల్దీ కూడా ఇది.